ఇంటి వెళ్ళే వాళ్ళందరూ దయచేసి ఇందాక ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు తప్పకుండా ఒక మూలకు వాడేయడం అది నాటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత. మీరు కూడా ఒకటి అన్న మీరు కూడా ఒకటి అన్న అన్న మీరు కూడా ఒకటి. అందుకే ఈరోజు ఎవరు చెట్లు నాటుతారో మేము కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం, మరి సీరియస్ తీసుకుంటున్నారో లేదో తెలియదు. ఎవరు చెట్లు నాటితే ట్రీ గార్డ్ ఉండాలి, ఆ చెట్టు నాటిన వాళ్ళ పేరు ఉండాలి. పిల్లలు నాటితే పిల్లల తల్లి గారి పేరు మీద ఆ చెట్టు నాటాలి, అదే ట్యాగ్ ఉండాలి. నేను చెప్తున్నా, సీరియస్ తీసుకోవట్లేదు. ట్రీ గార్డ్ ఉండాలా, దాని మీద అది ఉండాలా. మళ్ళీ నేను 1 month తర్వాత నేను మళ్ళీ విజిట్కి పోతా. ఆ చెట్లను సంరక్షించుకునే బాధ్యత అధికారులది, కాలనీవాసులది, చెట్లు నాటిన వాళ్ళది. కాబట్టి దయచేసి ఈసారి చిత్తశుద్ధిగా అందరం పనిచేద్దాం. MVS డిగ్రీ కాలేజీలో 3000 మంది పిల్లలతో చెట్లు నాటిస్తున్నాం వాళ్ళ తల్లిగారి పేరు మీద. వాళ్ళ బాధ్యత, తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఆ చెట్టును అంత ప్రేమగా చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ తోటి మొదటి అడుగు వేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్లో. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనం కోరుకుంటూ, చెట్లుంటేనే మనకు వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తే మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది. మనకు బయట రోడ్ల మీద ఎంత కాలుష్యం ఉన్నా మనకు ఇంటి ముందర చెట్టు ఉంటే ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ మనకి ఇస్తుంది. మన ఆరోగ్యం చాలా బాగా అవుతుంది. తెలిసి తెలియకుండానే మన ఆరోగ్యానికి అవి రక్షణగా నిలుస్తాయి, జబ్బులు రాకుండా కాపాడుతాయి. కాబట్టి మీరు చెట్లు నాటి, ఇప్పుడు ఇంతమంది వచ్చిన అందరూ ఒక్కొక్కరు నాటుతున్నారా? అదొకటి. తర్వాత ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ప్లేస్లలో చెట్టు ఎవరితో నాటిస్తున్నామో వాళ్ళ ద్వారానే సంరక్షణ బాధ్యత. అంటే ఇదేం డబ్బులు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, ప్రేమగా మనం కూడా సమాజానికి మేలు చేస్తున్నామన్న భావనతోటి మనం చెట్లు నాటుకుందాం. మన ఇష్టమైన వాళ్ళ పేరు ఆ చెట్టును పెట్టుకుందాం. దానికి ట్యాగ్ ఇచ్చే బాధ్యత మీది కమిషనర్ గారు. చాలా సీరియస్ తీసుకోండి. ఇది ఖాళీలలో రోడ్లు లేకున్నా పర్వాలేదు, తర్వాత వస్తాయి రోడ్లు, కానీ చెట్లు అనేటివి ఉండాల్సిందే. ఆ చెట్టుతోటే మన భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి చాలా సీరియస్గా మనం తీసుకుందాం. మనం కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సీరియస్నెస్ చూపిస్తేనే కింద ఉన్న కాలనీ వాసులు, గృహిణులు వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రతి సంవత్సరం లాగా తూతూ మంత్రంగా మనం నాటేసి వెళ్ళిపోతే ఎవ్వరు కూడా సీరియస్గా దాన్ని తీసుకోరు. కాబట్టి ఇప్పటి నుంచి మనం చాలా సీరియస్గా చెట్టు నాటే కార్యక్రమాన్ని పిల్లలను బడికి పంపించి చదివేట్లా చెప్పిస్తామో అంతే సీరియస్గా మనం ఒక చెట్టు నాటి దాని సంరక్షణ మనం చేయాలి. కాబట్టి దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. మన మహబూబ్ నగర్ని పచ్చని మహబూబ్ నగర్గా మార్చుకుందాం. మన చుట్టుముట్టు కొండలు ఉన్నాయి, మంచి ప్రకృతి వనరులు మనకు ఉన్నాయి. టౌన్లో మాత్రం విపరీతమైన కాంక్రీట్ అరణ్యంగా మారిపోయింది. ఖాళీ స్థలాలు కొద్దిగానే ఉన్నాయి. ఉన్న ఖాళీ స్థలాల్లో మనం ఇంచి వదలకుండా కూడా మనం చెట్లు నాటుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఇంటిని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటామో మన చుట్టుముట్టు ఉన్న చెట్లను కూడా మనం అంతే కాపాడుకోవాలి. మీరు వాషింగ్ మిషన్ ఉంది, ఒకవేళ వాషింగ్ మిషన్లో నీళ్లు పోతాయి, వేస్ట్ అయిపోతూ ఉంటుంది వాటర్, దాన్ని తీసుకొచ్చి ఆ చెట్లకు పోయండి. లేదు ఇంకేదైనా వేస్ట్ అవుతుంది, నీళ్లు కడుగుతూ ఉంటారు, దాన్ని ఎట్లన్నా తీసి చెట్లకు పంపించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెట్టు నీళ్లు లేవని చెప్పి ఎండిపోకూడదు. మనందరి బాధ్యతగా తీసుకొని నేను కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటా. మా చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వచ్చే సంవత్సరము డాటా తీస్తే మహబూబ్ నగర్లో గ్రీన్ కవర్ పెరిగి ఉండాలి. అప్పుడే మనం పనిచేసినట్టు సిన్సియర్గా. కాబట్టి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన సోదరీమణులకు వినయపూర్వకంగా ఈ కార్యక్రమంలో మీరు మనస్ఫూర్తిగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.